ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లాక్డౌన్ సందర్భంగా మనం మందిరంలో కూడుకోలేకపోతున్నాం. లైవ్ ద్వారా చూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుంటూ ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నాతో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడైన నా పరలోకపు రాజా, నీకు స్తోత్రాలు 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 నాయన. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, ఆలోచనకర్తమైన ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రములైన నిత్యము పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవతలచే గానప్రతి గానములచే కొని ఆడబడుతున్న ప్రభువా, నా తండ్రి, నా దేవా, నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా, ఇప్పటివరకు మాకు అందరికీ నాయన నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి నీ కృపలో భద్రపరిచి ప్రభువా, ఈ లైవ్ ద్వారా ప్రభువా నీ బిడ్డలందరితో మాట్లాడటానికి మీరు చూపిన ఈ కృపను బట్టి నాయన నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభువా. అయ్యా, ముందున్న సమయం అంతా ఆశీర్వాదం నడిపించి ప్రభువా. పాట ద్వారా నాయన, అయ్యా వాక్యం ద్వారా ప్రభువా నీ బిడ్డలందరినీ మీరు ఆకర్షించండి. ప్రత్యేకంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి విషయంలో కృప చూపి ముందున్న సమయం అంతా ఆశీర్వాదం నడిపించి మహిమ పొందుకొనమని నజరేయుడని చేస్తున్నాం, ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కనికరించుము కనికరించుము అనే పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. కనికరించుము కనికరించుము యేసయ్యా, నన్ను కనికరించుము. కనికరించుము కనికరించుము యేసయ్యా, నన్ను కనికరించుము. నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి, నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి. యేసయ్యా యేసయ్యా, కనికరించుము కనికరించుము యేసయ్యా, నన్ను కనికరించుము. పడిన వారిని నిలబెట్టినది నీ కృపయే కాదా, త్రొట్టిల్లిన పాదములను బలపరచినది నీ కృపయే కాదా, పడిన వారిని నిలబెట్టినది నీ కృపయే కాదా, త్రొట్టిల్లిన పాదములను బలపరచినది నీ కృపయే కాదా, కరుణగల హస్తమును మాతో ఉంచిన నా యేసయ్యా, కరుణగల హస్తమును మాతో ఉంచిన నా యేసయ్యా, నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి, నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి. యేసయ్యా యేసయ్యా, కనికరించుము కనికరించుము యేసయ్యా, నన్ను
కనికరించుము. అలల వంటి శ్రమలలో నా తోడై నిలిచినది నీ కృపయే కాదా. గుండెలో నా వేదనలు ఓదార్చినది నీ కృపయే కాదా. అలల వంటి శ్రమలలో నా తోడై నిలిచినది నీ కృపయే కాదా. గుండెలో నా వేదనలు ఓదార్చినది నీ కృపయే కాదా. దక్షిణాస్తముతో నన్నాదుకొనినా నా యేసయ్యా. దక్షిణాస్తముతో నన్నాదుకొనినా నా యేసయ్యా. నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి, నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి. యేసయ్యా యేసయ్యా. కనికరించుము కనికరించుము యేసయ్యా. నన్ను కనికరించుము. నే భయముందిన వేళ భయమునిచ్చినది నీ కృపయే కాదా. నే భయముందిన వేళ భయమునిచ్చినది నీ కృపయే కాదా. లోన మంటలను ఆర్పివేసినది నీ కృపయే కాదా. నే భయముందిన వేళ అభయమునిచ్చినది నీ కృపయే కాదా. లోన మంటలను ఆర్పివేసినది నీ కృపయే కాదా. నాలో నీ ఉండి నీ ఆత్మతో నింపి నన్ను నడిపించు. నాలో నీ ఉండి నీ ఆత్మతో నింపి నన్ను నడిపించు. నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి, నీ ప్రేమే కావాలి, నీ కృపయే కావాలి. యేసయ్యా యేసయ్యా. కనికరించుము కనికరించుము యేసయ్యా. నన్ను కనికరించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరి ఈ కరోనా సందర్భంగా మనం అయితే ఒకచోట మందిరంలో కూడుకోలేకపోతున్నాం. దానికి మేమెంతో చింతిస్తూ ఉన్నాం. కానీ ఈ లైవ్ ద్వారా మీ అందరికీ దేవుని మాటలు వినిపించాలని ఎంతో ఆశతో మేము ముందుకు వచ్చి ఉన్నాం. ఈ సమయంలో వాక్య భాగం చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. చదవబడిన వాక్యం ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడయ్యని మీరు కూడా ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకు వెళ్దాం. పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రాలు ప్రభువా.
ఇప్పటివరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందిన సూత్రాలు, ఈ సమయంలో చదవబడిన వాక్యం ద్వారా ప్రభా నీ బిడ్డలందరితో మీరు సూటిగా మాట్లాడండి. నీ పక్షాన నేను నిలవనుండగా ప్రభా, అయ్యా నన్ను నీ ఆత్మతో అభిషేకించండి. నాలో మీరుండండి ప్రభా. ఈ మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడి ప్రభా, ప్రతి ఒక్కరూ నీ చిత్తానుసారంగా నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, నీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. పేతురు ఎక్కడో చేపలు పట్టుకునే పేతుర్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ చేపలు పట్టుకునే సమయంలోనే ఆ వలలను వదిలేసి నా ఎమ్మట నన్ను వెంబడించు అని చెప్పి యేసుప్రభు వారు పేతురుతో చెప్పినప్పుడు ఎమ్మడినే ఏమీ ఆలోచించకుండా ఆయన ఎమ్మటే వెనకమాల దేవుని వెనకమాలే నడిచాడు, దేవునితో నడిచాడు ఆయన. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎక్కడో చేపలు పట్టుకునే ఈ పేతుర్ని ఎంతగా ఆశీర్వదించాడో మీకు తెలుసు. పరలోకంలో ఒక ద్వారం ఆయన పేరు మీద ఉంటుంది. ఆయన దీన మనస్కు కలిగిన వాడై దేవుని మాటకు లోబడి దేవుని బలిష్టమైన చేతుల క్రింద ఆయన హస్తపు నీడలో బ్రతికాడు గనుక ఆయన్ని అంతగా హెచ్చించాడు. దావీదు అంటాడు కీర్తనల 31:15లో, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అంటాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అంటాడు. అంటే నేను ఏ రోజున ఏ విధంగా నడుచుకోవాలో సమస్తము నీ స్వాధీనంలో నుండయ్యా, నన్ను నీ చిత్తానుసారంగా నడుపుకో అని అంటున్నాడు. ఎందువలన అట్లా అంత మాట అనగలిగాడు? దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక, దేవుని చేతి క్రింద బతుకుతున్నవాడు గనుక, దేవుని ఆత్మతో నింపబడినవాడు గనుక అంత మాట, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అంటున్నాడు. చూడండి, చిన్ననాటి నుంచి కూడా దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుకనే చిన్నప్పుడే ఆ గొర్రెలు కాసుకునే దావీదును అంతగా హెచ్చించాడు. చూడండి, ఒక్కొక్కళ్ళు అనుకుంటా ఉంటారు, నేను ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాను, దశమ భాగాలు కరెక్ట్గానే ఇస్తూ ఉన్నాను, అన్నీ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటానే ఉన్నాను, నాకు నా బిడ్డలకి ఏంటి ఈ బాధ? ఈ బాధల్లోంచి నేను ఎప్పుడు బయటపడతాను? నేనెప్పుడు అందరిలాగా నెమ్మదిగా సంతోషంగా బ్రతకగలుగుతాను అని అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చించడానికి ఆయన ఒక సమయం ఉంటే ఏర్పాటు చేసుకుంటాడు. నీ స్థితిగతులను ఎరిగి నీ ప్రవర్తన ఎలా ఉంది, నీవు ఎలా నడుచుకుంటున్నావు,
అని ఆయన మన హృదయ రహస్యాలని సర్వశక్తిమంతుడు గనక నువ్వు బయటపడాల్సిన పనిలా నీ మనసులో నువ్వు అనుకుంటా ఉంటావు, నాకేంది ఈ కర్మ అని అనుకుంటా ఉంటావు. కానీ ఈ కర్మ, నాకేంది ఈ బాధ అనే మనస్సు రాకుండా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి బ్రతకాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఒకవేళ ఇబ్బంది మార్గంలో నిన్ను ఒకవేళ ఇబ్బందులు పెట్టాలని ఎదుటివారు ఆలోచించినా కూడా ఆ ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు దేవుడు. ఇది మనం ఇట్లాంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూడొచ్చు. యోసేపు, మొర్దెకై, దానియేలు, మోషే, యెహోషువ, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. ముందుగా యోసేపు సంగతి చూసుకుందాం, మాట్లాడుకుందాం, కొన్ని తెలుసుకుందాం. యోసేపు 17 సంవత్సరాల వాడైనప్పుడు, అందరికంటే చిన్నవాడైనప్పుడు, అన్నదమ్ముల్లో అందరికంటే చిన్నవాడు యోసేపు. అతనికి కల వచ్చిద్ది ఆ సమయంలో. ఏమని? అన్నలందరూ సాగిలపడి నమస్కారం చేస్తారు అని కల వచ్చింది. ఆ కళ ఈ అన్నలకు చెప్పినప్పుడు మేమందరం నీకు సాగిలపడి నమస్కారం చేయాలా అని ఆలోచించుకొని యోసేపు మీద వీడిప్పుడే ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇంకా పెద్దవాడు తర్వాత వీడు మనల్ని చాలా ఇబ్బందులు పెడతాడనే ఆలోచన వాళ్ళ అన్నలకు కలిగి ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెడతానే ఉంటారు ఇంట్లోనే. ఒకరోజు యాకోబు యోసేపును పిలిచి అన్నలకి ఈ భోజనం ఇచ్చి వాళ్ళు ఏమి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో చూసిరా అని చెప్పి పంపిస్తాడు వాళ్ళ పనులు చేసుకున్న సమయంలో. అలాగే తీసుకొని పోతూ ఉంటే అన్నలు కొంత దూరం, యోసేపు కొంత దూరం ఉండగానే చూసి, ఇదిగో ఈ కళ్ళగానే వాడు వస్తున్నాడు, ఈయన ఎలాగైనా మనలోంచి తప్పించాలి, మన నాన్న కూడా మనందరికంటే ఈయన్నే హెచ్చిస్తున్నాడు, మన్నేమో అదో రకంగా చూస్తూ ఉన్నాడు అనే ఆలోచన వీళ్ళందరికీ, అన్నలందరికీ కలిగిద్ది. ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన చేస్తారు. గుంతలో పడేస్తే ఇక పైకి రాలేడు, ఈ గుంతలో పడేద్దామని అనుకుంటే పెద్దన్న రూబేన్ అంటాడు, వద్దు, మన తమ్ముడే కదా, అట్లాంటి పనులు చేయకూడదు, ఎవరికన్నా అమ్మేస్తే వాడే ఎట్లా కొట్ట బతుకుతాడు, ఏదో పనులు అక్కడ దూరంగా వెళ్ళిపోతాడు అని అనుకుంటే ఆ దారిన పోతా ఉంటారు. ఐగుప్తులు దారిన పోతా ఉంటే ఆ ఐగుప్తులకు అమ్మేస్తారు. చూడండి ఇది ఎలా జరుగుతూ ఉందంటే, చిన్ననాటి నుంచే యోసేపుకి దేవుడు తోడై ఉంటాడు. యోసేపు చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఐగుప్తులకు అమ్ముతాడు, తీసుకెళ్తారు. పోతీఫర్ ఇంట్లో ఒక పనివాడిగా బానిసలాగా పెట్టుకుంటారు. పోతీఫర్ భార్య ఈ యోసేపును మోహించింది. అక్కడ పెద్ద నింద వేస్తుంది ఆమె. పోతీఫర్ తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. జైల్లో పడేసినప్పుడు జైలు అధికారి కూడా ఇతని మీద చూసి జాలిపడి అతనికే అధికారం ఇస్తాడు జైలు మీదే. దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ జైల్లో ఉన్నాడంట యోసేపు. అప్పుడే యోసేపు అనుకోవచ్చు, నాకెందుకు ఇంత బాధలు, నా అన్నల వలన ఇంత శ్రమపడి
నేను ఆ గొంతులో పడేశారు, మరలా తీసి మరలా ఇళ్ళకి అమ్మారు. నేను బానిసలాగా ఈ ఐగుప్తు దేశానికి వచ్చాను. ఆ బానిస బతుకుతూ ఉంటే మరలా అక్కడ వాళ్ళు నన్ను అక్కడ హెచ్చించినా కూడా మరలా చివరికి మరలా తీసుకొచ్చి ఇక్కడ ఈ జైల్లో వేశారు. ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ క్షణము దేవుడు ఉంటున్నందువల్ల ఏసేపుకి ఏ ఇబ్బంది ఆపద రావట్లా. దేవుడు తోడై ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి మన హృదయంలో ఎప్పుడు ఆయన నామస్మరణ జరుగుతూ ఉండాలి. అప్పుడే మనకు దేవుడు తోడై ఉంటాడు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా నా కళ నెరవేరదేంది అని అనుకోలే యోసేపు. నాకెందుకు ఇంత బాధ వచ్చిందని అనుకోలే. ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఆ ఐగుప్తు దేశంలోనే ఒక ఇద్దరు ఆ జైల్లో ఉంటే వాళ్ళకు ఒక కళ వస్తే, వాళ్ళిద్దరికి ఒక కళలు వస్తే ఆ కళలు అర్థం తెలియక వాళ్ళు జుట్టు పీక్కుంటూ ఉంటే యోసేపు వాళ్ళకి కళ్ళ భావం చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యి వెళ్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ ఐగుప్తు రాజు దగ్గర పనిచేసేవాళ్ళు. బాబు మీరు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తున్నారు కదా, నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, మీకు కూడా నేను ఏదో హెల్ప్ చేశాను కదా, ఆ రాజుగారికి నా గురించి చెప్పండి కొద్దిగా, నేను కూడా ఈ జైల్లోంచి బయటపడతాను అని చెప్పి వాళ్ళ బతిలాడుకుని చెప్పాడు. కానీ వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత యోసేపునే మర్చిపోయారు. కొంత సమయం అయిన తర్వాత ఐగుప్తు రాజుకి ఒక కళ వచ్చింది. అప్పుడు గుర్తుకొస్తాడు యోసేపు. రాజా, జైల్లో ఒక అతను ఉన్నాడు, అతను కళ్ళభావం చెబుతాడని చెప్తే పిలిపించండి అర్జెంటుగా అంటే పిలిపిస్తే ఆ కళ్ళభావం చెప్తాడు. అప్పుడు ఆ కళల భావం చెప్పినందుకు నువ్వు ఎంత జ్ఞానము కలిగిన వాడివి గనుక ఆ సమయంలో దేవుడు ఆ ఐగుప్తి రాజు ఆత్మలో ప్రవేశించాడు. కాబట్టే ఆ ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రిని చేయగలిగాడు. లేకపోతే మామూలుగా ఒక జైల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి కళ్ళభావం చెప్పినంత వాడికి ఎంతో కొంత ఏదో గిఫ్ట్, ఎంతో కొంత ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. కానీ దేశాన్ని అప్పగిస్తారా? ఐగుప్తు రాజులో దేవుని ఆత్మ ప్రేరేపణ కల్పించి ఈ యోసేపుని ఆ దేశానికే ప్రధానమంత్రిని చేయగలిగాడు. ఆ ప్రధానమంత్రిని చేసిన తర్వాత ఆ చెప్పిన కళ్ళ భావాన్ని ఇతను నెరవేర్చుకుంటూ ఆ దేశంలో కరువు వస్తే పక్క దేశాల్లో ఈ దేశాల్లో ఉన్న ఈ ధాన్యాన్నంతా పోగు చేసి ఉంచుతాడు. కొన్ని సంవత్సరాలు సరిపడా ధాన్యాన్నంతా నిల్వ చేస్తాడు. ఇజ్రాయేల్ దేశానికి కూడా కరువు వచ్చింది. ఆ సమయంలో అన్నలు పోయారు. గుర్తించాడు, నా అన్నలు వచ్చారు అని. కానీ అన్నల్ని దగ్గరకు తీశాడు. మొట్టమొదటిలో అన్నలు తెలుసుకోలేకపోయారు. ఎందుకు? ఐగుప్తి డ్రెస్లో ఉండి ఐగుప్తి గెటప్లో ఉండి ఆ ప్రధానమంత్రి కాబట్టి ఆ గెటప్లో ఉంటాడు కాబట్టి గుర్తించలేకపోయారు. తర్వాత గుర్తించాడు. చాలా ఇవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకి చాలా ఇదైపోతూ ఉంటుంది, సమయం చాలదు. చూడండి, చిన్నప్పుడు
మీ పొలలో నాకు సాగిలపడి నమస్కారం చేత నేను అనే కల వచ్చింది. అది ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూశాడా ఏసేపు? ఏమన్నా నాకేంది ఎంత కష్టం వస్తుంది, ఎంత ఇబ్బందులు పడుతున్నాను ఎందుకు నేను? నాకు దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు కదా అని అనుకున్నాడా? లేదు. ఎన్ని బాధలు వచ్చినా కూడా అన్నీ సహించుకుంటా పోయాడు కనుకనే చివరికి ఐగుప్తు రాజు కాగలిగాడు, ప్రధానమంత్రి కాగలిగాడు. కళ కూడా నెరవేరింది. అన్నలు ఆయనకి సాగిలపడి నమస్కారం పెట్టారు. అలాంటి దీన మనస్కు కలిగి ఉండాలి మనం. దేవుడు తోడై ఉండాలి అంటే మనలో ఎప్పుడు ఆ నామస్మరణ జరుగుతూ ఉండాలి. మనలో ఆయన యందు మనం ఆయన దగ్గర ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి యేసోబు గురించి అదంతా ఆదికాండాలు చదువుకుంటూ ఉంటే మనం కొన్ని చోట్ల దేవుడు తోడయ్యున్నాడు కనుక అని రాసి ఉంటుంది. మనస్సులను బట్టి ఆయన తోడై ఉంటాడు. మన మనస్సును గ్రహిస్తాడు ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సహోదరులారా, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడిని దూషించొద్దు. నీకు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు నాకెందుకు ఇంత శ్రమ కలుగు చేశాడు, నేను ఏమి ద్రోహం చేశాను, నేను దేవునిలో బాగానే ఉంటున్నానుగా అని అనుకుంటావు. కానీ నిన్ను తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎలా ఉంటున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు. కృంగిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఎదురు చూస్తూ ఉంటే ఆయనే తగిన సమయంలో నిన్ను పైకి లేవనెత్తాడు, నీ బిడ్డలను లేవనెత్తాడు, నీ బిడ్డలకి నీకు కావాల్సిన అవసరాలను తీరుస్తాడు. మనం ఆయనను అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన సర్వశక్తిమంతుడు. ఆయనకు ప్రతిదీ తెలుసు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ అక్కర్లు ఎరిగిన దేవుడు ఏ సమయంలో ఎలా తీర్చాలో కూడా ఆయనకు తెలుసు. మొర్దెకై ఉన్నాడు. ఎస్తేరు, మొర్దెకై ఇద్దరూ కూడా ఆ రాజ్యంలో కరువు వచ్చినప్పుడు, ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై ఎస్తేరును దగ్గరకు తీసి, బాబాయ్ అవుతాడు ఈయన మొర్దెకై, దగ్గరకు తీసి అహష్వేరోతు రాజు దగ్గరికి, ఆ రాజ్య పరిపాలనలోకి కొంతకాలం అక్కడ జీవించి, కొంతకాలం మనం బాగోగులు చూసుకొని ఏదో కాస్త కోసం సంపాదించుకొని మరలా మన దేశానికి మనం వద్దామని చెప్పి అక్కడికి వెళ్తారు. ఆ రాజ్య పరిపాలన సరిగా జరుగుతున్న ఆ రాజ్య పరిపాలనలో అహష్వేరోతు రాజు, అహష్వేరోషు రాజు తన భార్యని ప్రజలందరికీ చూపించాలని ఒకరోజు ఒక విందులో, ఇదిగో నువ్వు కూడా వచ్చి బయట కనపడు అని అంటే, ఆ భార్య ఈ రాజు మాటని తిరస్కరించిందని చెప్పి ఆ భార్యకి విడాకులు ఇచ్చేసి ఆమెను పంపించేస్తాడు. అప్పుడు ఆయన దగ్గర ఉండే పాలకుల్లో కొంతమందిని పిలిచి, నాకు ఇట్లా పెళ్లి చేసుకోవాలని చెప్తే ఆ దేశంలో ఉన్న అందగత్తెలందరినీ పిలిపిస్తాడు. ఎవరు? అహష్వేరోషు రాజు. వాళ్ళల్లో ఈ ఎస్తేరు కూడా ఉంటుంది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కరు వంతు వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాడు రాజు. ఎవరిని కూడా లైక్ చేయడు. చివరికి ఎస్తేరుని లైక్ చేస్తాడు. ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలదు కనుక చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగింది. యూదుల బిడ్డ కాబట్టే ఆ రాజు ఎస్తేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఈ మొర్దెకై మామూలుగా ఇతను ఇంకా ఆయన రాజ్యం సక్రమంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే ఈయన మామూలుగా ఎప్పుడు ఆ గేట్ల దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ హామాన్ అనే ఈ రాజు మెయిన్ పరిపాలనా అధ్యక్షుడు అతను గేట్ దగ్గర నుంచి అట్లా బయట పోతూ ఉంటే అందరూ నమస్కారం చేస్తూ ఉంటే ఈ మొర్దెకై అందరూ వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉంటే కనీసం మామూలుగా అయినా నమస్కారం చేయట్లా. ఆ పక్కన ఈ హామానుకు పక్కన ఉన్న మనుషులతో అడుగుతాడు, ఏమయ్యా ఎవరైడు నమస్కారం చేయడు అని అడిగితే అతను యూదుడండే, నమస్కారం చేయరు వాళ్ళు అని చెప్తాడు. యూదుడా నమస్కారం చేయడా ఎందుకని అని దేశంలో అసలు ఈ యూదులు ఎంతమంది ఉన్నారో చూడండి అని చెప్పి వాళ్ళకి ఒక డేటు కూడా నిర్ణయిస్తారు. వీళ్ళందరికీ ఒక ఉరిశిక్ష వేయాలని చెప్పి. ఎవరు మెయిన్ రాజ్య పాలకుడు కాబట్టి ఈ హామాను రాజుగారితో చెప్పి ఒక డేటు కూడా నిర్ణయిస్తాడు. అది ఈ మొర్దెకైకి తెలిసి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని యూదులందరికి కూడా కబురు చేస్తాడు, మీరు కూడా ఉపవాసం ఉండండి అని చెప్పి. ఇతను కూడా ఉపవాసం ఉంటే అది ఎస్తేరు చూసిద్ది, ఎందుకని మొర్దెకై అలా చేస్తున్నాడు అని చెప్పి అని ఆమె దగ్గరున్న చెలికెత్తెలతో అడిగితే చెలికెత్తెలను కబురు చేసిద్ది. కబురు చేస్తే ఇప్పుడు మొర్దెకై ద్వారా ఈ యూదులందరికీ ఈ విధంగా నాశనం చేయాలని చెప్పి హామాన్ ఇట్లా ఒక రాజ్యంలో ఒక ఇది సృష్టించాడు. దానికోసం ఇలా చేస్తున్నామంటే నేను కూడా మీకోసం ఉపవాసం ఉంటాను. రాజుగారిని కలవాలంటే రాజుగారి పిలుపు లేకుండా అక్కడికి పోలేము. వెళ్ళామంటే మరణానికైనా అక్కడ చంపేస్తారు, వెళ్ళకూడదు. అవసరమైతే ఆ మరణాన్నైనా ఎదిరించి నేను రాజుగారితో మాట్లాడతాను, అందరికీ కబురు చేసి ఉపవాసం ఉండని చెప్పి ఉపవాసాలు ఉంటారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. యూదుల్ని సర్వనాశనం చేయాలని హామాను ఒకటి సృష్టించాడు. మరలా అట్లా అది సృష్టించాడు, ఇట్లా జరుగుతూ ఉంది. ఒకరోజు ఎస్తేరుకు ఒక ఆలోచన వస్తుంది. హామాన్ని రాజుగారిని భోజనానికి పిలిచిద్ది. బయట పిలవటానికి బయట వరండాలో తిరుగుతూ ఉంటే ఆ రాజభట్లు చూసి రాజుగారితో చెప్తే, అయ్యో పిలవండి అని చెప్పి, ఎందుకంటే రాజుగారు అనుమతి లేకుండా రాజుగారైనా సరే రాజకోటలోకి ప్రవేశించకూడదు. అందుకని చెప్పి పిలవండి అని చెప్పి రాజుగారు పిలిస్తే, ఏంది రాణిగారు, ఏంటి నీకు కావాల్సింది ఏంటి, రాజ్యంలో సగం భాగం కావాలా ఏంటి చెప్పారంటే, అదేం కాదు, మీరు రేపు నా రూమ్లోకి నా గృహానికి విందుకు రండి అని చెప్పి పిలిస్తే మీతో పాటు హామాన్ను కూడా తీసుకొని రండి అని చెప్పింది. హామాను కూడా కబురు చేసింది.
హామాను కూడా కబురు చేస్తే వాళ్ళిద్దరు వస్తారు, భోజనం చేస్తారు, వెళ్తారు, మరలా రేపు కూడా రండి అని చెప్పింది. ఈలోపు హామాను ఏం చేస్తూ ఉంటాడంటే ఆ గేటు బయట వెళ్ళేటప్పుడు మరలా ఈ మొర్దెకైని చూస్తే ఇంకా కోపం వస్తుంది. ఇంటికి పోయి భార్యతో చెప్తాడు, వాళ్ళ స్నేహితులు భార్య అందరూ ఆడుండగా ఈ విధంగా అసలు నమస్కారం కూడా చేయట్లేదు అని చెప్పి బాధపడతా ఉంటే భార్య చెప్పిద్ది, ఎందుకు అంత ఇబ్బంది పడతాను, నీ చేతిలో పనే కదా, అతనికి ఒక ఊరికి కొయ్య ఒకటి తయారు చేయించి రాజుగారి దగ్గర ఒక ముద్ర వేయించుకొని తీసుకొని వస్తే అయిపోయింది కదా, అదే పెద్ద సింపుల్లో పని అయితే ఎందుకు ఇంత బాధపడతావు అని చెప్పారంటే, అవును నిజమే కదా అని చెప్పి సరే పెరట్లో ఏర్పాటు చేయండి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ రాజుగారితో పాటు నన్ను రెండో రోజు కూడా విందుకు పిలిచింది ఎస్తేర్ రాణి గారు అని చెప్పి ఎంతో సంతోషంగా అందరికీ చెప్పుకుంటా, దాంతోపాటు ఈ మొర్దెకైకి కూడా ఈ ఉరి శిక్షని అమలు చేయడానికి కూడా అది ఒక పేపర్ మీద రాసుకొని ఎట్లాగని దీన్ని కూడా ముద్ర వేసుకొని రావాలని చెప్పి అతను చేస్తూ ఉంటే, మొదటి రోజు రాజుగారు పోయిన తర్వాత ఏమి మాట్లాడాల, ఏం చెప్పలా. ఎవరు ఎస్తేర్ రాణి రేపు కూడా రాణి అంది. ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదంట. మామూలుగా రాజులు నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు, ద్రాక్షారసం తాగుతా చెలికత్తెలు చదివి డ్యాన్సులు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజు నిద్ర పట్టకపోయేదలికి అక్కడ రాజభటులను పిలిచి రాజదండం చదవండి అని, ఎందుకో అట్లా ఇది చూడండి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి. అక్కడేమో ఉరికమో ఏర్పాటు చేస్తున్నాడు, ఎవరు హామాను మొర్దెకైకి. ఇక్కడ రాజదండం చదవమంటున్నాడు రాజభటుల్ని రాజుగారు. ఆ రాజదండం చదవమంటే ఆ పేజీ అట్లా తిప్పంగల్లోనే రాజుగారికి చంపాలని చెప్పి ఒక ఇద్దరు భటులు ఆలోచిస్తూ ఉంటే అది మొర్దెకై తెలుసుకొని మొర్దెకై కబురు చెబితే దానివల్ల రాజుకి ఏ ఇబ్బంది జరగకుండా బ్రతకగలిగాడు, ఏ ఇబ్బంది జరగలేదు అని చెప్పి ఆ చదవంగంలోనే ఆగండి అవును జరిగింది. అక్కడ ఆ చేసిన అతనికి ఆ మొర్దెకైకి ఏమన్నా పరిహారం ఇచ్చారా, ఆయనకి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చారా అని అడిగితే లేదు అన్నారు. ఈలోపు ఇక్కడ బయట ఏమైందంటే హామాన్ రానే వచ్చాడు రాజుగారు ఉన్న ప్లేస్ రాజు కొలు దగ్గరికి. బయట చిట్లాడుతూ ఉన్నాడు అటు ఇటు. ఈయన రాజదండం చదివించుకుంటూ ఉన్నాడు. చూశాడు, ఎవరు బయట ఎవరు ఉన్నట్టున్నారా అంటే, హామాన్ వచ్చాడు సార్ అంటే, పిలవండి అంటాడు. హామాన్ అడుగుతాడు రాజు, హామాను మన రాజ్య పరిపాలనలో ఒకరిని అభినందించాలి అంటే మనం ఏం చేయాలి అంటే అని అడిగితే, ఈ హామాన్ అనుకుంటాడు, మొదటి రోజు ఎస్తేర్ రాణి గారి దగ్గరికి వెళ్ళాం భోజనానికి, మరలా రెండో రోజు కూడా మా ఇద్దరినే పిలిచాడు, నాకే కదా చేసేది అని అనుకొని చాలా సంతోషంగా ఉండి రాజు పెట్టుకునే కిరీటం పెట్టాలి, రాజు ధరించుకునే వస్త్రములు ధరించాలి, రాజుగారు ఎక్కే గుర్రం మీద అతన్ని ఎక్కించాలి, పరిపాలకుల్లో మెయిన్గా ఉండే వాళ్ళని ఒకళ్ళు ఆ గుర్రం పట్టుకొని అతను ఊరేగించుకుంటా పోవాలి, ఇట్లా చేయాలి రాజా అంటే ఎమ్మడినే చెప్తాడు, నువ్వు ఆ పని మొర్దెకైకి చెయ్యి అంటాడు. ఒక్కసారి మతి శమించిపోయిద్ది. ఇతనేమో ఆ మొర్దెకైకి ఉరి ఏర్పాటు చేశాడు. ఇక్కడేమో మన రాజేమో మొర్దెకైని ఊరేగించమన్నాడు. చూడండి ఎంత అక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. అక్కడ ఊరి, ఇక్కడేమో రాజుగారు వలె ఊరేగింపు
జరుగుతూ ఉంది. చూడండి, రాజు ఇప్పుడు దేవుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగల శక్తిమంతుడు ఆయన. మనం ఒకటి అనుకుంటే అది మనం ఏదోలే దేవుడు దగ్గరికి వెళ్తున్నాం, మనం నాకు ఇది చాలులే అని అనుకుంటే అది కాదు, దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. మొర్దెకై ఎప్పుడన్నా ఊహించుంటారంటారా? ఈ రాజు ఏం చేశాడు? రాజుకి ఈ విషయం తెలిసి ఎస్తేర్ ద్వారా మొర్దెకైకి ఇట్లా ఉరి ఏర్పాటు చేశారు అనగానే ఇదంతా తెలిసిన తర్వాత రాజు ఏం చేశాడు? హామాన్ ఆ స్తంభం మీదే ఉరి తీయండి, హామాన్ ప్లేస్లో ఈ మొర్దెకైని పెట్టండి అన్నారు. అంటే ఆ రాజ్యానికి మరలా మొర్దెకై రాజు ప్రధానమంత్రి కాగలిగాడు. చూడండి ఎంత అద్భుతమో. ఎక్కడో గేటు కాడ అటు ఇటు తిరిగే వ్యక్తి ఎస్తేరు బాబాయ్ అని తెలియదు రాజుగారికి కూడా, అప్పుడు దాకా కూడా ఎస్తేరుకి బంధువు అని తెలియదు. మొట్టమొదటి ఆ ఊరికి వచ్చినప్పుడే, ఆ రాజ్యానికి వచ్చినప్పుడే ఎస్తేరుతో చెప్తాడంట మొర్దెకై, నేను పలానా అని చెప్పవాక, నిన్నేం అడిగినా కూడా నువ్వే చెప్పాక అని చెప్పుకుంటారంట వాళ్ళు. అప్పటి వరకు ఏమీ చెప్పలా. చూడండి ఎంత అద్భుతం. తగిన సమయంలో హెచ్చించడానికి ఆయన, అది ఎంతటి వారైనా సరే, నువ్వు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఎస్తేరు ఎంతటిది? ఎస్తేరు అసలు పేరేంటి? హదస్సా. హదస్సా అంటే ముళ్ళకంప. ఎస్తేరు అంటే నక్షత్రం, స్టార్. ఆ ముళ్ళకంప పోయింది, ఎస్తేరు పేరు మారిపోయింది, స్టార్ తిరిగిపోయింది. ఒక రాజ్యానికే రాణి కాగలిగింది. అలాగే మొర్దెకై కూడా ఆ రాజ్యంలోనే ప్రధానమంత్రి కాగలిగాడు. మనం ఏదో అనుకుంటాం, మనం ఏదేదో ఊహిస్తూ ఉంటాం, కానీ అది అమల్లోకి జరగాలంటే కొంత సమయం పట్టిద్ది. మనం వెయిట్ చేయాలి. తండ్రి మనల్ని ఏ సమయంలో ఎలా ఏ విధంగా ఉంచాలనుకుంటే ఆ సమయంలో ఉంచుతాడు. కానీ ఒకసారే నువ్వు ధనవంతుడిగా ఉండాలంటే, లేకపోతే ఇంకొక ఏదైనా పెద్ద ప్రమోషన్లు రావాలని అనుకుంటే అవి రావు. ఒక కుటుంబంలో భార్యాభర్తలిద్దరికి, వాళ్ళిద్దరికీ ఒక బాబు ఒక పాప ఉన్నారట. ఈ భర్త అనారోగ్యం వచ్చి చనిపోయాడు. భార్య వాళ్ళిద్దరు పిల్లల్ని పోషించుకుంటా, ఇద్దరిని చదివించుకుంటా ఉంది. కుమారుడు డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది. ఆ సమయంలో తల్లి చెప్తుందంట కుమారుడితోటి, బాబు చెల్లెల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, మీ నాన్నగారు కూడా లేరు కదా, నువ్వు ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకొని చెల్లెలకి పెళ్లి చేసి కాపురాన్ని పంపించు, జాగ్రత్తగా చూసుకుంటాం, ఇట్లా చెప్తూ ఉంటుందంట అప్పుడప్పుడు. అట్లా చెప్తా ఉండడం కొంతకాలం తర్వాత ఆమె కూడా చనిపోయిద్దంట. సరిపోయిన తర్వాత ఇతను ఏదైనా గవర్నమెంట్ జాబ్కు అప్లై చేసుకుందామని అప్లై చేసుకుంటా ఉన్నాడు. ఏది రావట్లా.
గవర్నమెంట్ జాబ్ వచ్చే 35 సంవత్సరాలు ఏదో టైం పెడతారు కదా, ఆ టైం కూడా వచ్చిందంట. ఇంకొక 5-6 నెలల్లో ఆ టైం కూడా అయిపోయింది. కొన్ని అప్లై చేస్తున్నాడు, ఏది రాట్లా. చెల్లెళ్ళు కూడా చాలా ఏదో చిన్న పనో పెద్ద పనో చేసుకుంటా, ఏదో ఒకటి ప్రైవేట్ పనులు చేసుకుంటా కష్టపడి చెల్లెళ్ళని కూడా పోషించుకుంటా ఉన్నారు. ఒక పల్లెటూరులో బతుకుతూ ఉన్నారు. బ్రతుకుతూ ఉంటే ఒకరోజు పోస్ట్ వచ్చింది. పోస్ట్లో ఒక లెటర్ వచ్చింది. హైదరాబాదులో పలానా రోజు వచ్చి నువ్వు ఈ జాబ్లో జాయిన్ కమ్మని చెప్పి వస్తే దానికి 15,000 శాలరీ వస్తుందని చెప్పి దాంట్లో వివరాలని రాసి పంపించారంట. ఏదో ఒకటిలే, 15,000 అయినా చాలులే, ప్రస్తుతానికి ఏదో ఒకటి వస్తే ఏదో ఒకటి చాలులే, ముందు జరుగుతూ ఉంటుంది, తర్వాత ఏదో ఒకటి చూసుకోవచ్చులే అని చెప్పి ఆ జాబ్కి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యి ఓ రోజు సాయంత్రానికి మరుసటి రోజు జాయిన్ కావాలి. ఆ రోజు బయలుదేరాలి, నడుచుకుంటా బస్ స్టాండ్కి వెళ్దామని చెప్పి వెళ్తా ఉన్నాడంట. ఒక స్కూటర్ అతను వచ్చి ఇతను గుద్దాడంట. కాలుకు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంటికి వచ్చేసాడు వెనక్కి. రాక ఈ ఉద్యోగం వస్తే ఈ ఉద్యోగానికి కూడా పోలేకపోతున్నాను వాళ్ళని ఎంతో బాధపడతా మధ్యలో డాక్టర్ దగ్గర పోయి కట్లే కట్టించుకొని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇది తీసుకొని ఇంటికి వచ్చి చూస్తే చెల్లి ఇంటికాడ బాధపడతా ఉందంట. అయ్యో అన్నయ్య ఏందయ్యా ఇది ఎట్లా జరిగింది, ఏంటంటే ఏం చేద్దామా, ఈ జాబ్ కన్నా పోదామని చెప్పి ప్రయాణం వెళ్తే ఇట్లా జరిగింది, మరి ఎందుకనో ఏందో, మరి దేవుడు మనకి ఇది కూడా లేకుండా దేవుడు మంచి ప్రార్థనాపరుడే, అతను నిరీక్షణ గలవాడే, దేవుని మీద నిరీక్షణ గలవాడే. ఎందుకని ఎట్లా జరిగిందో ఏందో అర్థం కావట్లేదు అని ఆ రోజంతా ఆలోచిస్తూ ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటా ఉంటే మరుసటి రోజు ఇంకొక పోస్ట్ రాని వచ్చిందంట. ఇంకొక పోస్ట్లో ఇంకొక కవర్ రాని వచ్చిందంట. అది కూడా గవర్నమెంట్ జాబే. ఇదిగో ఇంకొక 15 రోజుల్లో దాంట్లో ఉందంట, ఇంకొక 15 రోజుల్లో పలానా చోటకి వచ్చి నువ్వు చేరు, దీనికి శాలరీ 40,000 అని ఉందంట. అప్పుడు దేవా నీకు స్తోత్రాలయ్యా, ఈ 40,000 జాబు కోసం నేను పోవటానికి ఈ 15,000 రూపాయల జాబును పోకుండా చేసావు, అందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి ఆ 15 రోజులు కొంచెం ట్రీట్మెంట్ అది తీసుకొని తగ్గిన తర్వాత పోయి జాయిన్ అయ్యి ఆ చెల్లెలను కూడా చాలా సంతోషంగా మ్యారేజ్ చేసి ఇతను కూడా మ్యారేజ్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటున్నారంట. చూడండి, మనం ఒకటి అనుకుంటాం, కానీ అది చిన్నది కానీ పెద్దది కానీ దేవుడికి ఇష్టానుసారమైంది, మనకి శ్రేష్టమైందే ఇవ్వాలని చూస్తాడు. మనకి మొర్దెకై ఆశించాడా లేకపోతే యోసేపు ఆశించాడా ప్రధానమంత్రులు అవుతామని? ఎప్పుడు ఊహించెరగరు. ఈ యవనస్తుడు కూడా ఊహించిన రీతిలో 15,000 సార్లే వెళ్దామని చెప్పి జాబ్కి వెళ్దామని అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఊహించిన రీతిలో మరుసటి రోజు 40,000 రూపాయల శాలరీ వచ్చే జాబుని సిద్ధపరిచాడు దేవుడు. చూడండి, మనం అనేక రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, మనకు మేలు చేయటం కోసమే మనకి ఆయన అనేక రకాలుగా చూస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యం 1:7 ఉంటుంది, చదువుదాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనముంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఏంటిదంట?
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుకున్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే మీ వల్ల కాదు. కాలము సమయము ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయాలో ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రతిదీ ఎవరిని ఎలా హెచ్చించాలో ఎవరిని హెచ్చించకూడదో కూడా ఆయనకు తెలుసు. గొర్రెలు కాసుకునే దావీదుని 40 దేశాలకు రాజును చేయగలిగాడు. దావీదులో ఉన్న భక్తిని చూశాడు, దావీదులో ఉన్న భయాన్ని చూశాడు, దావీదులో ఉన్న ధైర్యాన్ని చూశాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఏ విధంగా ఉన్నావో, నీవు ఏ విధమైన భక్తి చేస్తున్నావు ఒక్కొక్కసారి ఆలోచించుకో. భక్తి చేస్తున్నావు, కొంతమంది భక్తి చేస్తూనే ఉంటారు, భక్తిలోనే ఉంటారు. ఇది నాకు దేవుడు చెయ్యలేడు, నాకెందుకు చేస్తాడులే అని కృంగిపోతూ ఉంటారు. కృంగిపోకూడదు, ఎదురు చూడాలి. నా దేవుడు నాకు సమస్తము చేయగలడు, నన్ను మళ్ళీ మరలా మనిషిగా నిలబెట్టగలడు అని ఎదురు చూడాలి. నా దేవుడు నాకు తోడై ఉంటాడు అని నువ్వు ప్రార్థనలో ఎక్కువగా గడుపుతా. నువ్వు ఎప్పుడైతే కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ ఉంటావో అప్పుడు నిన్ను తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి దేవుడు సిద్ధముగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రోజు కూడా ఎప్పుడు కూడా దేవుని వైపే చూస్తూ ఉండగానే దేవుని ఎప్పుడు దూషించుకు. అవిశ్వాసంలో ఉండకు, విశ్వాసంతో ముందుకు సాగిపో. ఏ సమయంలో కూడా కృంగిపోకుండా నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటావో, నా దేవుడు నాకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు అని ప్రార్థనతో ఎక్కువగా గడుపుతా, ధైర్యంగా నువ్వు ఎదుటి వాళ్ళకు కూడా ధైర్యపరుస్తూ ఎలాగైతే నువ్వు ఉండగలుగుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రోజుల్లో పోయిన వారం చెప్పుకున్నాం కదా, భయపడకూడదు గురించి. భయపడకూడదు. సైతాను అనేక రకాలుగా నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. యోసేపుని పోతీఫరు భార్య మోహించింది, ఎట్లా కొట్ట లొంగ తీసుకోవాలని చూసిద్ది. కానీ దేవుని యందు భయభక్తులు అడిగేవాడు కనుక అతని పరిశుద్ధతను కాపాడుకున్నాడు. గనుకనే ఆ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. మొర్దెకై కూడా ఉపవాసాలుండి ప్రార్థనలు చేశాడు కాబట్టి యూదులందరి కొరకు ఆ ప్రార్థనలు ఆలకించాడు దేవుడు. ఇతని ఒక్కడి కోసం చూసుకోకుండా యూదులందరి కోసం చూశాడు అని చెప్పి ఆ దేశానికే ప్రధానమంత్రిని చేయగలిగాడు మొర్దెకైని. చూడండి, నీ సొంత బుద్ధిని ఉపయోగించుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసుకుంటూ ఎక్కువ ప్రార్థనలో గడుపుకుంటూ ధైర్యంగా ఉండాలి. అవిశ్వాసంలోకి పోకూడదు, నువ్వు కృంగిపోకూడదు. ఎదురు చూస్తూ ఉండాలి, నన్ను దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, నాకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఎప్పుడైతే విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటావో నిన్ను దేవుడు కూడా అలాగే హెచ్చించడానికి సిద్ధంగా ఉంటాడు. మొర్దెకైకి ఏం జరిగింది?
అక్కడ ఉరిదీయాలని చూశాడు, ఇక్కడ రాజేమో హెచ్చించాడు. దేవుడు కార్యం అట్లా ఉంటాయి. చూడండి ప్రియ సహోదరి, గలతీ 6:9 రాసి ఉంటుంది, మనకి మేలు చేయుట ఎందు ఇసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమైన తగిన కాలమందు పంట కోతుము. ఏందంట? మనము మేలు చేయుటందు ఇసుకకయుందుము. మనం ఒకళ్ళకి మేలు చేయాలంటే ఇసుకోకుండా మేలు చేయాలి. అప్పుడు మనకి అలయక మేలు చేసితిమైన తగిన కాలమందు పంట కోతుము. నీ స్వభావాన్ని బట్టి నేను దేవుడు పైకి లేపుతాడు. నీ మనసులో ఎదుటి వాళ్ళకి కూడా ఏం చేయాలి? మేలు చేస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ కీడును ఆశించకుండా మేలును ఆశిస్తావో నీకు కూడా మేలును కలుగజేస్తాడు దేవుడు. నిన్నటి దినాన ఒక అతను నాతో అన్నాడు, బైబిల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పి బైబిల్లో రాసి ఉంటుంది. అంకులు, మీరు చేసిన పనికి నాకు ఇవాళ ఆ మాట గుర్తుకొస్తుంది. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా జరుగుతుంది మాకు, మా అందరికీ అని చెప్పి ఒక అతను అన్నాడు. నాకేమన్నా ఏందబ్బా నేనేం చేశాను? నేను ఊరికి మాట సహాయం చేసి అంతే. నేనే వాళ్ళకి ధనం సహాయం చేయాలా, లేకపోతే ఇంకోటి ప్రాణ సహాయం చేయాలి, ఇంకోటి చేయాల. ఊరికి మాట సహాయం చేశా. అంటే కొంతమందికి ఈ మధ్య అలా మాట సహాయం చేశా. ఆ మాట సహాయం చేయటం వల్ల అతను అంటున్నాడు, మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ విధంగా జరుగుతుంది అంకులు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే మాకు ఈరోజు అని అంటున్నాడు. మనం ఎదుటి వాళ్ళ మేలు కోరాలి. ఎదుటి వాళ్ళని కీడు కోరకూడదు. వాడు నాశనం అయిపోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాదు, మనకు శత్రువు అయినా సరే అతను బాగుండు, అతను దేవుడు లేపితే బాగుండు, పాపం అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు అని అతని మీద మనం కొద్దిగా దయ చూపించాలి. అతనికి మేలు కోరుకోవాలి మనం. అప్పుడే మనల్ని దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇక్కడేమని రాసింది? మనము మేలు చేయుట యందు విసుకక ముందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. అలయక మేలు చేసి తగిన కాలమందు పంట, తగిన కాలమందు ఆ పంట, ఆ కోత మనం కోసుకుంటామంట. మనం ఎదుటివాళ్ళకి మేలు చేస్తూ ఉంటే అలసిపోకుండా మనం ఎదుటివాళ్ళ పక్క విసుక్కోకుండా మేలు చేస్తూ ఉంటే తగిన కాలమందు దానికి తగిన ప్రతిఫలం మనం అనుభవిస్తాం. నిజమే. నేను మొట్టమొదటి నుంచి కూడా ఇది చెప్పుకోవటం కాదు, కానీ నా చిన్నతనం నుంచి కూడా ఎదుటి వాళ్ళ మేలే కోరుకుంటా ఉంటా. ఎప్పుడు నేను వ్యాపారం చేసినప్పుడు కూడా నేను ఎక్కువ లాభాలు ఆశించలా. నేను పత్తి వ్యాపారం చేసేటప్పుడు రైతులు బాగుంటే చాలు అన్ని సంతోషంగా నాకు వాళ్ళకు 10 రూపాయలు మిగిలితే నాకు 1 రూపాయి వచ్చింది ఎట్లా కొట్ట, వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పి ఆ వరిస రైతుల్ని అగోసి పెట్టుకొని పాపం వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళని చూసి జాలిపడి నేను అట్లా చేస్తుంటే దేవుడు నన్ను అట్లా ఆశీర్వదించాడు. కానీ సైతాన్ తర్వాత నా మీద విజృంభించాడు, కానీ దేవుడు నన్ను వదిలిపెట్టల. ఎందువల్ల అంటారు? ఎదుటి వాళ్ళకు మేలు చేయటానికి నేను చూశాను కాబట్టి. ఆ తర్వాత అయినా నాకు పూర్తిగా సమస్తం పోయినా కూడా నేను కృంగిపోలా. ఎదురు చూశా. నా దేవుడు నాకు తగిన సమయంలో నన్ను కూడా లేవనెత్తుతాడు, నన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అని కృంగిపోకుండా ఎదురు చూశా.
ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుటివాడు మేలు తలంచుకో, నువ్వు ఎదుటివాడు కీడు ఆశించుకు. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళ మేలు తలుస్తావో నీకు మేలు కలిగిద్ది. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నీవు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉంటావో వేరే ఆలోచించాల్సిన పని ఉండదు నీకు. నీ వ్యక్తిగతంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. బైబిలే మనం చూస్తున్నాం. మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం అసలు బైబిల్ అనేక మందిని మనం చూసాం. మాట మాందవ్యం గల మోషేని ఇజ్రాయేలులకే నాయకుడిని చేశాడు. గొర్రెలు కాసుకునే దావీదుని 40 దేశాలకు రాజుని చేశాడు. గేట్లు కాడ అటు ఇటు తిరిగే హామాను ఆ దేశానికి తిండి కోసం ఆ దేశానికి వెళ్ళిన మొర్దెకైని ప్రధానమంత్రి చేయగలిగాడు. బానిసగా వెళ్ళిన యోసేపుని ఆ ఐగుప్తి దేశానికే ప్రధానమంత్రి చేయగలిగాడు. ఆయన ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చగలిగాడు దేవుడు. చూడండి ఎంత అద్భుతం. నాకెక్కడిస్తాడులే, ఇంకా నాదంతా అయిపోయింది, నా సమస్తం అయిపోయింది అని అనుకుంటావేమో. నీ ఎదుటి వాళ్ళు అలా అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకోవాక. నన్ను కూడా ఒకప్పుడు అనుకున్నారు. పాలుగారు పని అయిపోయింది, పాలుగారు కుటుంబం పని కూడా అయిపోయింది, ఇక లేదు, వాళ్ళు లెగవటం కూడా చాలా కష్టం అని అనుకున్నారు. కానీ దేవుడు నన్ను ప్రేమించాడు కనుకే నేను ఎదుటి వాళ్ళ మేలు ఆశిస్తాను కనుకనే నేను ఎప్పుడు కీడు ఆశించను. ఎదుటివాడు వాడు బాగుండాలని ఆశిస్తా. కనుకనే దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను మళ్ళా ఈ విధంగా నిలబెట్టగలిగాడు. నిన్ను కూడా అలాగే చేస్తాడు. నీకు కూడా ఉన్నతమైన స్థితి రాబోతుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా నడుచుకొని ఎదుటివాడు మేలు కోరుకోండి. నీలో నువ్వు మాత్రం కృంగిపోకు, ఎదురు చూడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధాత్మదేవుడా, సర్వశక్తివంతుడైన రాజా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాల కారణభూతుడైన నా పరలోకపు రాజా, ఇప్పటి వరకు నాయన ఈ లైవ్ ద్వారా చూస్తున్న ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్కరు కూడా కృంగిపోక ప్రభా, అయ్యా ఎదురు చూస్తూ ప్రభా, ఎదుటివారిని మేలు తలంచుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఎవరికి ఏ కీడు దోషం అంటకుండా ప్రభా, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా, ప్రతి ఒక్కరి చుట్టూ మీ అగ్నికం చేసి కాపుదల ఉంచమని, నీ గొప్ప సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకునమని, మహిమ గంత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.